హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది లాస్ట్ వీక్ వీడియో అండి. వీడియో ఎడిటింగ్ అయితే చేశాను కానీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలతో చాలా హడావిడిగా స్కూల్కి వెళ్ళడం, పిల్లలు అలా టైం అయితే సరిపోతుంది. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా మీరు? మేమైతే ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వడానికి అని చెప్పి మా ఫ్యామిలీ అంతా ఆటో మాట్లాడుకుని అయితే మేము రాట్నాలం తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి. రాట్నాలం తల్లి గుడి అయితే వచ్చేసింది. మేమైతే పాప పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం పాపను తీసుకుని ఈ గుడికి రావడం. అంతకుముందు అయితే వచ్చాము, ఒక 2 టైమ్స్ అయితే వచ్చాము. బాబుకి ఒక 5 ఇయర్స్ ఉంటే అప్పుడు రావడమే. అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయిందండి. గుడి మొత్తం చేంజ్ అయిపోయింది. అలానే మనుషులు కూడా చాలా చేంజ్ అవుతారు కదండి. కాలంతోనే అన్నీ మారుతూ ఉంటాయి కదండి. ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు కదా. మా వాళ్ళు అయితే కంగారు పడుతున్నారండి, దర్శనానికి లేట్ అవుద్ది ఇంకా రాలేదని. గబగబా నడుచుకుని అయితే మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాం. కానీ గుడి అయితే అసలు ఖాళీ లేదండి. చూశారు కదా, అమ్మవారికి ఎప్పుడు సండేసే మొక్కుబడులు ఇస్తూ ఉంటారు ఎక్కువ. అలానే థర్స్డే కూడా ఇస్తూ ఉంటారండి, ఎందుకంటే అమ్మవారి రోజులు కదా అవి. చూడండి, గుడి అయితే చాలా రష్గా అంటే చాలా రష్గా ఉంది. చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ మా పాప అయితే నాకు బొట్టు అయితే పెడుతుందండి. అలానే మా పిల్లలకు కూడా తనే పెట్టింది. ఏదేమైనా గుడికి వస్తే ఆ వైబే వేరుంటుందండి. అలా తర్వాత భోజనాలకైతే వచ్చేసాము. తనైతే మా తోటికోడలండి, మా సంధ్యక్క. మేము ఫస్ట్ బంత్లో అయితే కూర్చుని పోయామండి, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసి రాలేదు. గుడి దగ్గరికి వచ్చేసరికి 12 అయ్యింది. అమ్మవారి దర్శనానికి ఒక 1/2 అవర్ పట్టింది. మా పాప చూడండి హాయ్ చెప్తుంది మీ అందరికీ. ఒకసారి హాయ్ చెప్పండి. ఐటమ్స్ అన్నీ చూడండి. బ్రెడ్ స్లైస్ వేసారు, అలానే గారి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, మిక్స్డ్ బిర్యానీ, రసం, కట్ట, పెరుగు చట్నీ, బోటి గోంగూర, వైట్ రైస్, పెరుగు. ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అలా తినేసి మేము అయితే అక్కడ ఒక సాయిబాబా గుడి ఉందండి, అక్కడ గుడిలో అయితే కాసేపు కూర్చోవడానికి అని చెప్పి మేమంతా అక్కడ కూర్చున్నాము కాసేపు. అలా అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అయితే మేము మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేస్తాం. ఆ రిటర్న్ వీడియో అయితే తీయలేదు నేను. అలా ఈవినింగ్ వచ్చేసరికి మేమైతే మా పిల్లలతో, మా హస్బెండ్, నేను బయటకు వచ్చాం. అది షవర్మా తినడానికి అయితే చెప్పి వచ్చామండి. షవర్మా అయితే చెప్పాము. టేస్ట్ అయితే ఎలా ఉందో చూడాలి మరి. మా పాప ఏమో థమ్స్అప్ డ్రింక్ కావాలని చెప్పి పేచీ పెడుతుంది. డ్రింకులు తాగేసి బాగా వాయిస్ అయితే చాలా అంటే చాలా పాడైపోయిందండి తంది. చాలా స్వీట్గా ఉండేది, ఇప్పుడు వాయిస్ అయితే హాట్గా అయిపోయిందండి. అలానే ఇక్కడ కొంచెం షవర్మా తింటానని అంది. ఎప్పుడూ అడగదు మరి, టేస్ట్ చేస్తా అంటే తింటుంది. కొంచెం చికెన్ పీసులు పెట్టమ్మా అంటుంది. అలానే పెట్టా, నచ్చిందంట తనకి, మా అమ్మాయికి. నేనే తింటానండి జంక్ ఫుడ్, మా వారు అస్సలు తినరు. మా బాబు కూడా పెద్దగా ఏం తిండు, కానీ ఈసారి తింటున్నాడు షవర్మా. నచ్చిందంట మా బాబుకి అయితే. మా పాప అయితే చూడండి అలిగింది, థమ్స్అప్ కొనివ్వలేదని చెప్పి ఏడుస్తుంది. ఇంకా సరే అప్పటికి బాగా నైట్ అయిపోయింది అని చెప్పి మేమైతే ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా అప్పటికి ఫుడ్ అయితే పిల్లలకి పెట్టలేదండి, నేను తినలేదు, వాళ్ళకి పెట్టలేదు. అందుకే సరే అని చెప్పి షవర్మా తిందామని చెప్పి బయటకు వచ్చాము. అలానే సండే బయటికి పిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది, మనకి కూడా మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.